24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్లో ఈరోజు మరొక కొత్త మోడల్. అయితే ఈ బ్లౌజును కుట్టడానికి కస్టమర్ నాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఇక్కడ కనబడుతున్న ఈ కట్ వర్క్ లేస్ ఉంది కదా, మ్యాక్సిమం శారీస్కి వేయటమే చూసాము. ఇప్పటి వరకు నేను కూడా బ్లౌజ్కి ఎప్పుడు వేయలేదు. అయితే ఈ కట్ వర్క్ లేస్ని బ్లౌజ్కి వేసి స్టిచ్ చేస్తానంటేనే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నీకు ఇస్తాను, దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక 5 బ్లౌజెస్ అనేది ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సో అదొక పెద్ద టాస్క్ లాగా తీసుకొని నేను ఇక్కడ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. సో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీళ్ళ బ్లౌజ్ హైట్ వచ్చేసరికి 16.5 16.25 ఇంచెస్, షోల్డర్ వచ్చేసరికి 5.75 ఇంచెస్. షోల్డర్ని ఎంత తీసుకున్నామో చంక పొడవును కూడా అంతే తీసుకోవాలి, 5.75. అండ్ యాక్చువల్ నడుము లూజ్ అయితే 9 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసం. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10.5 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ లూజ్ని ఎలా మార్కింగ్ చేసుకున్నామంటే క్రింద నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. అదే పెద్ద సైజ్ వాళ్ళకైతేనే 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచ్గా చెస్ట్ లూజ్ తీసుకున్నాము. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పైన క్రింద వైపున యాడ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అలానే చంక పొడవు కూడా లైన్ డ్రా చేసుకొని లోపల కర్వ్ తీసుకోవాలి. నెక్ కోసం 2.75 ఇంచుని తీసుకున్నాము. క్రింద వైపున వచ్చేసరికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచెస్. దీని లోపల మీకు ఏ నెక్ షేప్ కావాలో ఆ నెక్ షేప్ తీసుకోవాలి. అయితే నాకు కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న నెక్ అయితే ఈ డిజైన్ తీసుకున్నాము. సో వాళ్ళైతే ఈ లేస్ని మాత్రం కంపల్సరీగా స్టిచ్ చేయమన్నారు. ఇది ఆల్మోస్ట్ శారీస్కి మాత్రమే స్టిచ్ చేశారు. ఇప్పటి వరకు బ్లౌజెస్కి స్టిచ్ చేసిన వీడియో అయితే నాకు ఎక్కడా కనపడలేదు. సో ఇక్కడ పింక్ కలర్ క్లాత్ వచ్చే ప్లేస్లో ఆ లేస్ వచ్చేటట్లుగా స్టిచ్ చేస్తున్నాను. క్రింద వైపుకు ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ యాడ్ చేసుకుంటున్నాను. అలానే సైడ్కి కూడా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ని యాడ్ చేసుకొని దానికి యాజ్ ఇట్ ఈజ్ బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ పైన మాత్రం సేమ్ నెక్లో కలిపేసేసి ఇక్కడ మనకి కావాల్సిన షేప్ అక్కడ ఒక డిజైన్లో ఈ షేప్ ఉంది. సో ఆ షేప్ను ఇలా ముందుగానే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏ షేప్స్ అయితే కావాలో అవన్నీ కూడా ముందుగానే డ్రా చేసుకొని ఇది స్టిఫ్గా ఉండాలంటే కంపల్సరీగా బకరం షీట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ సింగిల్ ఫోల్డ్ పైన ఇక్కడ నాకైతే నేను డిజైన్ని ఎలా డ్రా చేశానో నాకు కనపడుతుంది. దాని ప్రకారం నేను ఇక్కడ షేప్ని అనేది క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేశాను. ఓన్లీ ఇక్కడ 1 సైడే డ్రా చేసాము. దీన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే సెకండ్ వైపు కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్టు ఇంకొక 1 ఇంచ్ అనేది దీనికి చుట్టూ ఉండేటట్లుగా తీసుకొని ఇట్లా దీని మొత్తానికి మళ్ళీ సేమ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి. దీన్ని ఫోల్డింగ్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను కట్ చేస్తున్నట్లుగా కట్ చేస్తే షేప్ అనేది అస్సలు షేప్ అవుట్ అవ్వదు. అండ్ పై వైపును కూడా అలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే షేప్ మనం డ్రా చేసిన షేప్స్ కూడా అన్నీ ఈ క్యాన్వాస్ పేపర్ మీద ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. బట్ ఇక్కడ యారో మార్క్స్ అనేది డ్రా చేసి పెట్టుకోండి, ఎందుకంటే అవి తర్వాత అటు ఇటు అంటే పైవి కింద పైకి అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన నెక్ షేప్ని ముందుగానే ఐరన్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాత దీని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేయాలి. అలానే బ్లౌజ్ని కూడా ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ కూడా మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇలా డ్రా చేయటం వల్ల నెక్ అనేది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇది అసలు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. సో ఈ బకరం క్లాత్ పైన గీసిన లైన్ అండ్ బ్లౌజ్ పైన డ్రా చేసిన లైన్ రెండు సేమ్ ప్లేస్కి వచ్చేటట్లు పెట్టేసుకొని ముందుగా ఆ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా మరలా చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసరికి ఈ బకరం షీట్ పక్క నుంచి ఒరిజినల్ అవుతుంది. సో బకరం షీట్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ షేప్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వరకు ఉంచేసుకొని లోపల ఉన్నదంతా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల నెక్ షేప్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ తర్వాత రివర్స్ చేసుకొని అంటే లోపల వైపుకి క్యాన్వాస్ పేపర్ అంతా లోపల వైపుకి పెట్టేసుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ వేయాలి. ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి లోపల వైపున షేప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలి, లేదా ఇలా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఏ కలర్ క్లాత్ కావాలో డిసైడ్ అవ్వండి. ఇక్కడ
ఇక్కడ యారో మార్క్స్ రెండు కూడా ఒకదానికొకటి ఎదురెదురు ఉండేటట్లు అవి సెట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లూ కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లైనింగ్ అండ్ బ్లూ కలర్ క్లాత్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా పల్చగా ఉంది. సో కాబట్టి నేను డబల్ లైనింగ్ అనేది వాడుతున్నాను. ఓన్లీ ఇటువైపు ఒకవైపు మాత్రమే స్టిచ్ పడేటట్లుగా బక్రం షీట్ పక్క నుంచి మాత్రమే వేసుకోవాలి. బక్రం షీట్ పైన వేయొద్దు, ఎందుకంటే బక్రం షీట్ అనేది కరెక్ట్ మెజర్మెంటు. దానికి బక్రం షీట్ పైకి నుంచి స్టిచ్ వేశారనుకోండి, క్లాత్ అంటే దాని సైజ్ అనేది తగ్గిపోతుంది. సో బక్రం షీట్ పక్క నుంచి స్టిచ్ వేసి ఆ తర్వాత బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోండి. తర్వాత దాని బయట వైపును కూడా ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఇదే విధంగా రెండు కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ బక్రం షీట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, అంటే అక్కడికి స్టిచ్ చేయాలనేది మనకు గుర్తుంటుంది. ఇక్కడ లేస్ని అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సింగిల్ స్టెప్ మాత్రమే వేసాను, మీరు కావాలనుకుంటే రెండో స్టెప్ కూడా వేయచ్చు. ఇక్కడ ఈ షేప్కి వచ్చేసరికి నేను ఆపోజిట్ కాంట్రాస్ట్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఓన్లీ పై వర్క్ మాత్రమే బక్రం షీట్ పక్క నుంచి స్టిచ్ చేసి దీన్ని రివర్స్ చేసి మరలా దీనిపైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీని మీద కూడా ఒక లేస్ని అనేది యాడ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సినంత వరకు మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోండి, అంటే బక్రం షీట్ ఎంతవరకు అయితే ఉందో ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక లేస్ని అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ కావాలంటే మీరు ఒక 2-3 స్టెప్స్ అనేది వేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కింద బ్యాక్ పార్ట్కి క్రింద వైపున నడుం బెల్ట్ లాగా ఇట్లా పైపింగ్ అనేది వేస్తున్నాను. నడుం బెల్ట్ అయితే వేయట్లేదు, కొంచెం పైపింగ్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పైపింగ్ వేస్తున్నాను. ఇట్లాగా ఈ పైపింగ్ వీడియో సంబంధించి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి డబల్ పాదంతో ఎట్లా వేసాను. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని డాట్స్ అనేది వేయాలి కదా, కరెక్ట్గా షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే డాట్స్ వేయటానికి అనేది ఈజీగా ఉంటుంది. సో ఇలా రెండు వైపులా కూడా డాట్స్ అనేది వేసేయాలి. నెక్స్ట్ బ్లౌజ్లో సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షేప్స్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ క్యాన్వాస్ పేపర్ ఎక్కడైతే ఉందో కూడా అక్కడ కూడా చిన్న చిన్న మార్కింగ్స్ అనేది చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ సేమ్ ప్లేస్ వచ్చే దగ్గరికి చూసుకొని ముందు ఈ షేప్ని అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత రెండో వైపును కూడా ఈ పార్ట్ని కూడా పెట్టేసుకొని ఈ షేప్ మనకి ఎట్లయితే వస్తుందో ఇక్కడ మనం పెట్టుకున్న ఈ మార్కింగ్సే మనం స్టిచ్ చేయడానికి ఈజీగా వస్తుంది. తర్వాత మధ్యలో పార్ట్ని కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా దీని లోపల వైపుకు పెట్టేసుకొని దీని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఇలా కట్ వర్క్ లేస్ని వేసే ముందుగానే ఏమేమి కుట్టాలో అన్నీ కుట్టేసుకోండి. లేస్ వేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేయాలంటే కష్టం అవుతుంది, కాబట్టి ముందుగానే స్టిచ్ చేసుకోండి. ఈ లేస్ని స్టిచ్ చేయడానికి అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను. ఎక్కడ కూడా ఈ లేస్ని స్టిచ్ చేసింది ఎలా స్టిచ్ చేయాలనేది ఎక్కడ కూడా లేదు. కొన్నిసార్లు ఇలా పెట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఎలా పెడితే ఈ లేస్ వస్తుందో కొంచెం ఆలోచించుకొని కంపల్సరీగా ఈ లేస్ని స్టిచ్ చేయడానికి అయితే సింగిల్ ప్రెజర్ ఫూట్ని అయితే కంపల్సరీగా పెట్టాలి. సో మన ఈ చిన్న మిషన్స్కి ఫూట్ అనేది సెట్ అవుతుందా, దానికి కూడా సంబంధించి చిన్న ట్రిక్స్ అయితే నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో పోస్ట్ చేశాను. సో ఆ విధంగా నా సింగిల్ ఫూట్ని దీనికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఏమో రాంగానే కుట్టి మళ్ళీ విప్పి వెనక వైపు నుంచి కుట్టి మళ్ళీ విప్పి తర్వాతకి చిన్న ఐడియా అనేది వచ్చింది. పెద్ద సైంటిస్టులు అయినా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే సక్సెస్ అయినట్లు నేను కూడా ఒక 2-3 టైమ్స్ దీన్ని విప్పి కుడితేనే సక్సెస్ అయ్యాను. సో తర్వాతకి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది రైట్ సైడ్ ఉండాలి, ఈ కట్ వర్క్ లేస్ అనేది రాంగ్ సైడ్ అండ్ నెక్కి బయట వైపుగా ఉండాలి. ఇక్కడ నేను ఈ నెట్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ అనేది పడాలి, బట్ ఈ నెక్ మీద కొంచెం మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా నెక్ పైన లైట్గా మాత్రమే స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. దీన్ని ఇలా వెనక వైపుకి రివర్స్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ లేస్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ పైకి వస్తుంది. సో ఆ విధంగా స్టిచ్ చేసుకొని నార్మల్ శారీలో అయితేనేమో కట్ వర్క్ లేస్ అనేది శారీ కిందకు వస్తుంది కదా, ఇదేమో వచ్చేసరికి బ్లౌజ్ పైకి ఉండేటట్లుగా. అండ్ ఈ సింగిల్ ఫూట్ కూడా నా మిషన్కి రైట్ సైడ్ పాదం సెట్ అయింది, లెఫ్ట్ సైడ్ పాదం అనేది సెట్ అవ్వలేదు. రైట్ సైడ్ పాదం సెట్ అయ్యేలాగా చిన్న పేపర్ని యాడ్ చేసి, అంటే పాదంకి మధ్యలో మనం పాదంని ఫిక్స్ చేస్తాం కదా, మధ్యలో చిన్న పేపర్ని యాడ్ చేసి నీడిలు పాదం కంటే కొంచెం బయటకు జరిగేలాగా ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత
తర్వాత లోపల వైపున నెట్ క్లాత్ చాలా ఎక్స్ట్రా ఉంది. ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ వరకు ఈ నెట్ క్లాత్ అయితే ఉంది. సో నెట్ క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత అసలైన ఇంకో టాస్క్ ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడ నేను యాడ్ చేసిన ఈ లేస్ అనేది ఈ బ్లౌజ్ పైన నిలబడట్లేదు. ఎందుకంటే రౌండ్ షేప్లో తిప్పాం కదా, సో అందువల్ల ఇది అనేది తిరగట్లేదు. కొంచెం కొంచెం చిన్న చిన్న లైట్గా కటింగ్ ఎక్కడైతే మనకి కర్వ్ షేప్ తిరుగుతుందో అక్కడ కటింగ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే ఇది నిలబడుతుంది. కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది కట్ వర్క్ కటింగ్లోనే ఉంది. మనం జస్ట్ లైట్గా మరీ చివరి దాకా అస్సలు చేయకూడదు. ఓన్లీ జస్ట్ లైట్గా మాత్రమే కట్ చేసుకొని ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. నాకు ఇక్కడ ఇంకా ఒక చిన్న డిజైన్ అనేది వచ్చింది. సో దానికోసం నాకు డైమండ్ షేప్ అనేది అవసరమైంది. ఇక్కడ నాకు ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని బక్కరం కంటే కూడా ఎక్స్ట్రా కట్ చేసుకొని బక్కరాన్ని దాని లోపల పెట్టేసి దీన్ని డైమండ్ షేప్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మాత్రమే నీట్గా వస్తుంది. అందులోనూ ఈ కలర్ క్లాత్ అనేది బక్కరం షీట్ కనబడదు కదా, సో దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని మరలా దీనికి కూడా లేస్ని అనేది యాడ్ చేశాను. దీని చుట్టూ కూడా ఇక్కడ కార్నర్ షేప్స్ లేస్ని యాడ్ చేస్తున్నప్పుడు రావాలంటే కంపల్సరీగా ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటూ 4 సైడ్స్న కూడా ఈ డైమండ్ షేప్ చుట్టూ కూడా స్టిచ్ చేయాలి. నేను ఇక్కడ ఓన్లీ 1 సైడ్ మాత్రమే నేను లేస్ని యాడ్ చేశాను, అంటే ఓన్లీ చుట్టూ మాత్రం యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే రెండో స్టెప్ లోపల వైపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది డైమండ్ షేప్ని రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పైన ఇక్కడ పెట్టేసుకొని మరలా దీని చుట్టూ ఒక స్టిచ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ డైమండ్ షేప్ అనే కాదు, మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పెటల్స్ అనేది అస్సలు నిలబడట్లేదు. సో దానికి ఏం చేయాలా అని ఆలోచిస్తే స్టిచ్ అనేది నార్మల్ మన మిషన్ పైన స్టిచ్ అనేది అసలు వేయలేము, వేసినా కూడా స్టిచ్ పడదు, ఒకవేళ వేసినా కూడా లేస్ అనేది పాడైపోతుంది. సో కొంచెం కష్టమైనా సరే తప్పదు. ఒక్కొక్క పెటల్కి పైన కార్నర్ పైన ఎడ్జ్లో ఒక చిన్న నాట్ లాగా వేసేయండి, సరిపోతుంది. పెద్ద ఎక్కువ టైం కూడా ఏం అసలు పట్టదు. జస్ట్ ఒక్క టాకా వేస్తే చాలు. క్రింద వైపు నుంచి నీడిల్ని బయటకు తీసుకొని మరలా ఇంకొంచెం దూరంలో క్రిందకు దించేయండి, చాలు. ఆ పెటల్ అనేది అక్కడ అలాగే సెట్ అయిపోయి ఉంటుంది. వెంటనే కట్ చేయాల్సిన అవసరం లేదు. రెండో పెటల్కి వచ్చేసేయండి. రెండో పెటల్ కూడా కొంచెం క్లాత్ లోపల నుంచి ఇలాగ నీడిల్ని బయటకు తీసి మరలా కొంచెం అంటే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ వేసాను కాబట్టి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. అండ్ అలానే ఇట్లా ప్రతి పెటల్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మహా అయితే ఒక 5 to 10 minutes లోపు అనేది ఈ లేస్ని స్టిచ్ చేయటం ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియోలో కొత్త బ్లౌజ్ మోడల్తో పాటు లేస్ని స్టిచ్ చేయటం ఎలా కూడా మీరు తెలుసుకున్నారు కదా. ముందు ముందు వీడియోస్లో కూడా ఇంకా మంచి మంచి మోడల్స్తో మంచి డిజైన్స్తో ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ త్వరలోనే జూట్ ప్యాక్స్ని కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.